హైదరాబాద్ సిటీ కొన్ని దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంది. ఏ మత ఘర్షణ లేవు, ఏ కర్ఫ్యూలు లేవు, ఏ 144 సెక్షన్ లేవు. గతంలో ఒక 20-25 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో నిరంతరం కర్ఫ్యూలు, గొడవలు వాతావరణం ఈరోజు హైదరాబాద్ లో గత 25-30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి పునరుద్ధరించడానికి, తిరిగి అట్లాంటి పరిస్థితి తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా పండుగలు జరుగుతున్న సందర్భంగా వాటిని ఒక బల ప్రదర్శన కింద మార్చి ఆ సందర్భంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ద్వారా హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఊహించని కొన్ని సంఘటనలు ఈ మధ్య కాలంలో జరిగినాయి. హైదరాబాద్ సిటీలోనే కొన్ని టెంపుల్స్ మీద దాడులు జరిగి విగ్రహాలు పగలగొట్టినటువంటి ఘటనలు జరిగాయి. ఒక 3 నెలల క్రితం ఓల్డ్ సిటీ రక్షాపురంలో ఒక టెంపుల్ మీద దాడి జరిగి అక్కడ ఒక విగ్రహం ధ్వంసమైంది. దేవీ నవరాత్రులు జరుగుతున్నప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అక్కడ ఉన్నటువంటి అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన జరిగింది. ఇట్లాగే సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ మీద జరిగిన దాడి, అవన్నీ మనకు CCTV కెమెరాల్లో వచ్చినటువంటి అందరికీ మనం చూసాం. యూట్యూబ్లో అంతటి కూడా పెద్ద ప్రచారం జరిగింది. ఈ ఘటనలు జరిగాయి. ఈ ఘటనలకి ఆ జరిగిన ఇన్సిడెంట్స్ ఏం జరిగింది ఏమిటనేది అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు రక్షాపురంలో జరిగిన ఇన్సిడెంట్ పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అదే రకంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన ఘటనలో దొరికిన వ్యక్తిని, అతన్ని కూడా ఎవరు ఏమిటి వివరాలను బయటపెట్టారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్లో డైరెక్ట్ ప్రజలే పట్టుకొని కొట్టి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసిన ఘటన జరిగింది. ఇట్లాంటి ఘటనకు పాల్పడే కొంతమంది వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు, కానీ దానికి మతం రూపం ఇచ్చి మతం రంగు పులిమి ఇది ఒక హిందూ ముస్లిం తగాద కింద మార్చే ప్రయత్నం జరిగింది. దాడి జరిగిన గుళ్ళ మీద దాడి జరిగినప్పుడు ప్రతి దాడిని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళు ఎవరైనా, అది ఏ మతమైనా, అతను దేనికి సంబంధించిన వ్యక్తి అయినా అతన్ని చర్య తీసుకోవాలి. కానీ ఘటన పాల్పడ్డ వ్యక్తిని, ఆ వ్యక్తి మతాన్ని ఆధారం చేసుకొని ఆ మతానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టి ఆ మతం మీద దాడి చేయాలి అనే ధోరణిలో ఈరోజు క్యాంపెయిన్ హైదరాబాద్ సిటీలో జరుగుతుంది. ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి ఘటన జరిగిన తర్వాత భారీ ఎత్తున RSS, BJP, విశ్వ హిందూ పరిషత్ అంతా వేల మందిని అక్కడికి సమీకరించి ఒక పెద్ద ఎత్తున బంద్ నిర్వహించి అక్కడున్న మసీదు మీద దాడి చేయాలని ప్రయత్నం చేసి, అక్కడ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉండే దాని మీద దాడి చేయాలని ప్రయత్నం జరిగినాయి. ఈవెన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా అదే ఘటన, అదే రకమైన టెంపో క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. అంటే సిటీలో ఉన్న ఇప్పుడున్న ప్రశాంత వాతావరణాన్ని దాన్ని దెబ్బతీసి మతపూరితమైన చేసి ఆ రకంగా ప్రజల్ని డివైడ్ చేసే ప్రయత్నం జరిగింది. అందుకని ఇటువంటి ఘటనలు ఈరోజు నగరంలో జరుగుతున్నాయి. అందుకని దీన్ని అయితే ప్రజల్లో ఎక్కడ కూడా ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఆ ఘటనల సందర్భంగా ప్రజల్లో హిందూ ముస్లిం తగాద కింద మారలేదు. హిందూ ముస్లిం తగాద కింద ఎవరు ప్రజలు స్పందించలేదు. రక్షాపురంలో జరిగిన ఘటన ఆ టెంపుల్ చుట్టూ ఉన్నంత ముస్లిం ఫ్యామిలీసే, కానీ అక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. స్థానికంగా ఎలాంటి ఘర్షణ కానీ ఇన్సిడెంట్ కానీ లేదు. సికింద్రాబాద్ కూడా అదే పరిస్థితి. స్థానికంగా ప్రజల్లో హిందూ ముస్లిం కలిసి ఉన్నటువంటి పరిస్థితే. కానీ బయట నుంచి సమీకరించి పొలిటికల్ గా మోటివేట్ చేసి దాన్ని ఒక హిందూ ముస్లిం తగాద కింద మార్చే ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఇవి ఈ రోజు నగరంలో రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెరిగే పరిస్థితులు చూస్తున్నాం. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో జైనూర్లో జరిగిన ఘటనని అడ్డం పెట్టుకుని అక్కడ ఆదిలాబాద్ లో కొన్ని నెలల పాటు ఇంటర్నెట్ బంద్ అయింది. కొద్ది రోజుల పాటు అక్కడ కర్ఫ్యూ పెట్టారు, 144 సెక్షన్ పెట్టారు. ఈ రకంగా ఇన్సిడెంట్ కి ఉపయోగించుకొని హిందూ ముస్లిం తగాద కింద దాన్ని మార్చే జరుగుతున్నాయి. హైదరాబాద్ సిటీలో దానికి ఇంకెక్కువ అవకాశం ఉంది. కానీ ప్రజలు గతం నుంచి కూడా హైదరాబాద్ లో ఇట్లాంటి అనేక ఘటనలు చూస్తున్నారు కాబట్టి దాని మీద స్పందించట్లేదు. ప్రశాంతంగా ఉంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు. మన హైదరాబాద్కున్న గంగా జముని తాజీబ్ కింద మనం చూస్తున్నాం. ఆ రకమైన ఉన్న వాతావరణం చెడగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ప్రత్యేకంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అదే సందర్భంలో మిలాదున్నబీ వస్తే రెండింటిని ఒకే రోజు కాకుండా మార్చి డేట్లలో పోలీస్ యంత్రాంగం మార్పు చేసింది. దాని కారణంగా ఎలాంటి అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా దాని జాగ్రత్త తీసుకున్నారు. అంతేకాకుండా పోలీసులు మరికొన్ని యాక్షన్ కూడా తీసుకున్నారు.
ఇట్లాంటి మత ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు ఈ డీజేలు పెట్టుకోవడం, హై సౌండ్ పెట్టడం వల్ల అసలు అన్కంట్రోలబుల్గా యూత్ మారిపోతుంది. ఆ ర్యాలీ సందర్భంగా పోలీసు వచ్చి మీ ర్యాలీ ఇలా వెళ్ళవద్దు, ఇంకో రూట్లో వెళ్ళాలంటే వినే పరిస్థితి లేదు. అందుకే పోలీసులు గణేష్ ఉత్సవాల తర్వాత సిటీలో డీజేలు, మత ప్రదర్శనలో డీజేల వాడకాన్ని నిషేధించారు. ఎక్కువ సౌండ్, హై సౌండ్ను వాడడాన్ని నిషేధం పెట్టారు. సో చట్టం ప్రకారం నడవాల్సిందే, ఇష్టారాజ్యంగా మీరు అనుకున్న పద్ధతులు చేస్తే కుదరదని చెప్పారు. ఆ రోజు అన్ని రాజకీయ పార్టీ అందరం కూడా సపోర్ట్ చేశాం దాన్ని. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా జీవనాన్ని డిస్టర్బ్ చేసేదానికి ఎట్లాంటి అవకాశం ఇవ్వకూడదు. హైదరాబాద్ ఇమేజ్ని దీన్ని కాపాడుకోవాలి. ఆ రకంగా హైదరాబాద్లో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఆ పరిష్కారం కోసం కాకుండా ఈరోజు మత చర్చలే ఎక్కువ జరుగుతున్న ఘటనలు ఉన్నాయి. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్లో వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్కి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా హైదరాబాద్లో ఇట్లాంటి దాన్ని ఇంకా పెంచేదానికోసం కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అందుకని నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నగరంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవకాశం లేకుండా మనం నగరంలో వాతావరణం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వామపక్ష పార్టీల తరఫున అప్పీల్ చేస్తూ